నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కష్టే ఫలే. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గురు శిష్యులిద్దరికీ దారిలో ఆకలేసి ఒక ఇంటి తలుపు తట్టారు. చిరిగిన బట్టలతో ఉన్న వ్యక్తి తలుపు తీశాడు. మేము చాలా ఆకలితో ఉన్నాం, తినడానికి ఏమైనా అని అడిగారు. ఆ వ్యక్తి ఆహ్వానించి భోజనం పెట్టాడు. ఇంటి పరిసరాలు చూసి, ఇంత మంచి భూమి పోషణ లేక వృధాగా పడి ఉందే, మీ బతుకుదెర ఎలా జరుగుతోంది అడిగాడు గురువు. నాకు ఒక బర్రె ఉంది, దాని పాలతో రోజులు గడుస్తున్నాయి. ఈ రాత్రికి మేము ఇక్కడ బస చేస్తామన్నాడు గురువు. అర్ధరాత్రి గురువు శిష్యుడితో పద పోదామంటూ బర్రెను కూడా తీసుకెళ్ళిపోయారు. శిష్యుడు ఆశ్చర్యంతో, అంత సహాయం చేసిన వ్యక్తి బర్రెను దొంగలించవచ్చా అన్నాడు. గురువు మాట్లాడలేదు. కొన్నేళ్లు గడిచిపోయాయి. శిష్యుడి మనసులో బర్రె దొంగతనం ఇంకా తొలుస్తోంది. ఒకరోజు ఆనాడు ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళాడు శిష్యుడు. ఇప్పుడు ఆ ఇల్లు చుట్టూ పళ్ళ తోటతో పచ్చగా ఉంది. శిష్యుడు తాము కొన్నేళ్ల క్రితం మీ ఇంటికి అతిథిగా వచ్చామని పరిచయం చేసుకున్నాడు. అవును, ఆ రోజే నా బర్రె పోయింది. ఆ తర్వాత చాలా కష్టపడి కొంత డబ్బు సంపాదించి పండ్ల చెట్లు పెంచడం ప్రారంభించా. మంచి పంట వస్తుంది. ఇప్పుడు ఊళ్ళో పెద్ద పళ్ళ వ్యాపారిని. ఆనాడు నా బర్రె పోకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఏదో ఒకలా బతికేసేవాళ్ళం అన్నాడు. బద్ధకంగా ఏదో విధంగా బతికేయడం కాదు, అవకాశాలను అందిపుచ్చుకుని కష్టపడితే గొప్పగా ఎదగొచ్చు. ఇది కష్టమైన పని, అసాధ్యం మాత్రం కాదు. అందుకే అంటారు పెద్దలు, కష్టే ఫలే. సమ